గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మళ్ళీ జాతక చక్ర పరిశీలన. ఈరోజు మనము రాహుల్ గాంధీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలిద్దాం. అయితే ఇప్పుడు మనకి జనరల్ ఎలక్షన్స్ అవుతున్నాయి లోక్సభకి. సో అందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపు నుంచి రాహుల్ గాంధీ లీడ్ చేస్తున్నారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ లాగా. అలాగే బీజేపీ తరపు నుంచి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి జాతకాలని మనం పరిశీలించి చూద్దాము ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది. సో ముందుగా రాహుల్ గాంధీ జాతక చక్రాన్ని మనం పరిశీలించడానికి ట్రై చేద్దాం. సో రాహుల్ గాంధీ యొక్క బర్త్ డీటెయిల్స్ అనేది మనము పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకున్నాము. ఆయన బర్త్డే వచ్చేసి 19th June 1970, టైము మార్నింగ్ 5:50 AM, ఢిల్లీలో పుట్టాడు ఈయన. సో ఈయన జాతక చక్రాన్ని చూస్తే లగ్నం వచ్చేసి మిథున లగ్నం అయింది. తర్వాత లగ్నంలో రవి, తర్వాత మార్స్, కుజుడు ఇద్దరు ఉన్నారు. సో రవి వచ్చేసి ఏ నక్షత్రంలో ఉన్నాడు? రవి వచ్చేసి మార్స్ నక్షత్రంలో ఉన్నాడు, అంటే కుజ నక్షత్రంలో ఉన్నాడు. సో రవి యాక్చువల్లీ ఈ లగ్నానికి పాపి, నక్షత్రం కూడా కుజుడు కూడా పాపి, కుజుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఓకే, తర్వాత కుజుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు. తర్వాత వీనస్, శుక్రుడు వచ్చేసి కుటుంబ స్థానం 2వ స్థానంలో ఉన్నాడు, సెకండ్ హౌస్లో. ఏ నక్షత్రంలో ఉన్నాడు అంటే శని నక్షత్రం, అంటే భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. సో వీనస్ ఓకే. పంచమాధిపతి 2వ రాశిలో ఉన్నాడు, ఓకే, బాగానే ఉండొచ్చు. తర్వాత కేతు వచ్చేసి 3వ స్థానంలో ఉన్నాడు, 3rd హౌస్లో ఉన్నాడు, కేతు నక్షత్రంలో ఉన్నాడు. సో కేతు ఈ లగ్నానికి పాపి కాబట్టి కేతు డెఫినెట్లీ అంత మంచి రిజల్ట్స్ ఇవ్వడు. తర్వాత గురువు వచ్చేసి, గురువు ఈ లగ్నానికి సప్తమాధిపతి, తర్వాత దశమాధిపతి. సో సప్తమ దశమాధిపతి అయిన గురువు వక్రించి పంచమంలో ఉన్నాడు. ఏ నక్షత్రంలో ఉన్నాడు? కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, సో గురువు ఈ లగ్నానికి పాపి వక్రించాడు కాబట్టి శుభుడే కావచ్చు. కానీ గురువు వక్రిస్తే ఏంటంటే లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, తర్వాత కుటుంబాధిపతి ఎవరైతే చంద్రుడు వచ్చేసి వృశ్చికంలో ఉన్నాడు, తర్వాత లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. సో ఈ దశ బాగానే విధించవచ్చు. కాకపోతే ఏంటంటే చంద్రుడు నీచంలో ఉన్నాడు ఇక్కడ. ఓకే, తర్వాత వచ్చేసి రాహు వచ్చేసి భాగ్యంలో ఉన్నాడు, రాహు నక్షత్రంలోనే ఉన్నాడు. దెన్ శని భాగ్యాధిపతి, అష్టమాధిపతి, లాభంలో ఉన్నాడు కానీ నీచంలో ఉన్నాడు. తర్వాత లగ్నాధిపతి వచ్చేసి ద్వాదశ రాశిలో ఉన్నాడు. సో 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి యాక్చువల్లీ లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి వీళ్ళు 6, 8, 12లో ఉండకూడదు, ఉంటే రిజల్ట్స్ బాగా ఉండన్నట్టు. ఓకే, ఆ విధంగా చూస్తే రాహుల్ గాంధీకి యోగాస్ ఏమన్నా ఉన్నాయా చూస్తే యోగాస్ అయితే రాజయోగం లాంటిది అయితే ఏం లేదు. కాకపోతే నక్షత్ర పరివర్తన యోగం ఉంది. ఇక్కడ బుధుడు చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు. సో ఇది ఒకటి ఉంది. తర్వాత మళ్ళీ శుక్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు, శని శుక్ర నక్షత్రంలో ఉన్నారు. సో ఇవి రెండు నక్షత్రాధిపతి పరివర్తన యోగం అనేది ఉంది. మిగతా యోగాలు రాజయోగం కానీ, లేక గజకేసరి యోగం కానీ, మాలవీయ యోగం కానీ, అంటే ఇలాంటి యోగాస్ అయితే ఏం లేవు, చెప్పదగ్గ యోగాస్ ఏం లేవు. కాబట్టి యాక్చువల్లీ ఈ హోరోస్కోప్ను బట్టి మాత్రం ఒక మంచి అంటే నాయకుడు ఆర్ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అయ్యే యోగం అయితే ఎదురైతే కనబడట్లేదు. బట్ ఎనీవే ఆయన లైఫ్ చూద్దాం ఎలా అసలు గడిచిందనేది.
సో ఆయన పుట్టింది 1970లో. పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడు జ్యేష్ఠలో ఉన్నాడు, అంటే బుధ మహర్దశ స్టార్ట్ అయింది. సో బుధ మహర్దశ ఓన్లీ 4 years ఉంది. సో తర్వాత వచ్చేసి కేతు మహర్దశ. కేతు ఎనివే ఆయనకి అంత బాగుండదు, అది ఎనివే చైల్డ్హుడ్ కాబట్టి అంతగా మనకేమి దాని గురించి పట్టించుకోనక్కర్లేదు. తర్వాత వచ్చేసి శుక్ర మహర్దశ స్టార్ట్ అయింది ఆయనకి 20 years. ఆ శుక్ర మహర్దశ స్టార్ట్ అయినప్పుడు ఆయనకి ఏజ్ అంతా 11 సంవత్సరాలు అన్నట్టు. సో ఈ శుక్ర మహర్దశలో బేసికల్లీ టు స్టార్ట్ విత్ ఏంటంటే స్కూలింగ్ అక్కడే ఢిల్లీలో కావచ్చు. తర్వాత డూన్ స్కూల్కి వెళ్ళాడు దేహరాదూన్లో. తర్వాత మళ్ళీ 1984లో ఇందిరాగాంధీ అసాసినేషన్ అయింది కాబట్టి అప్పుడు మళ్ళీ హోమ్ స్కూలింగ్ చేశారు. దెన్ దాని తర్వాత ఆయన ఢిల్లీలోనే డిగ్రీ కాలేజ్ రిజిస్టర్ చేసుకొని దాని తర్వాత 1991లో మళ్ళీ రాజీవ్ గాంధీ హత్య అయింది. సో దాని తర్వాత ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు సో డిగ్రీ కంప్లీట్ చేయడానికి. దాని తర్వాత మళ్ళీ ఎంఫిల్ వచ్చేసి లండన్లో చేశాడు. సో లండన్లో చేసి కొన్ని రోజులు అక్కడే జాబ్ చేశాడు. దెన్ శుక్ర మహర్దశ తర్వాత రవి మహర్దశ స్టార్ట్ అయింది. రవి మహర్దశ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఒక కంపెనీ పెట్టి ముంబైలో స్టార్ట్ చేశాడు 2002లో. దాని తర్వాత అప్పటి నుంచి అఫ్కోర్స్ పొలిటికల్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడేంటి చైర్పర్సన్ ఆఫ్ ఇండియన్ యూత్ కాంగ్రెస్, తర్వాత చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ పోస్టులు వచ్చాయి ఆయనకి. 2004లో ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు అమేథీ నుంచి. తర్వాత 2004లో ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ యాక్చువల్లీ హీ వాజ్ లీడింగ్. చైర్పర్సన్ అంటే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి సోనియా గాంధీ ఉండే అనుకుంటాను. సో కాబట్టి ఓకే, అప్పుడు వాళ్ళు గెలిచారు కాంగ్రెస్. తర్వాత మళ్ళీ 2009లో కూడా కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు చంద్రమహర్దశ నడుస్తుంది. ఆయన మళ్ళీ అమేథీ నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. అప్పుడు 2007లో జనరల్ సెక్రటరీ, ఐఎన్సి జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యాడు. తర్వాత 2014లో మళ్ళీ ఆయనే అమేథీ నుంచి ఎలక్ట్ అయ్యాడు అఫ్కోర్స్. అయితే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి ఉండే. కాకపోతే 2014లో కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. అప్పటి నుంచి మోడీ గారు పీఎంగా కొనసాగుతున్నారు. 2019లో కూడా ఎలక్షన్స్లో బీజేపీ వచ్చింది. అప్పుడు కూడా రాహుల్ గాంధీ ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు, కాకపోతే వయనాడ్ కేరళ నుంచి ఎలక్ట్ అయ్యాడు. సో 2019లో ఆయన లీడ్ చేశాడు యాక్చువల్లీ యాజ్ ఎ ప్రెసిడెంట్గా. సో కానీ ఓడిపోయింది. అంటే లైక్ 2014 ఎలక్షన్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 44 సీట్స్ వస్తే 2019లో 52 సీట్స్ వచ్చాయి. సో ఆ విధంగా చూస్తే ఆయనకి ఈ శుక్రమహర్దశ ఒకటే, ఎందుకంటే 159 లార్డ్స్ దశలు అనేది యోగిస్తాయి కాబట్టి శుక్రమహర్దశ ఒకటే ఆయనకు బాగా వచ్చింది. తర్వాత వచ్చేసి రవి మహర్దశ ఆయన ఎలక్ట్ అయినా కానీ అది ఎఫెక్ట్ అనేది కాదు, బికాజ్ అప్పుడు సోనియా గాంధీ కూడా యాక్టివ్గా ఉండే. తర్వాత ఎవరు మన మన్మోహన్ సింగ్ కూడా ఉన్నాడు కదా. సో అయితే రవి అనేది ఈ లగ్నానికి పాపియే. తర్వాత చంద్రమహర్దశ కాకపోతే కుటుంబాధిపతి, అది కొంతవరకు ఓకే ఆయనకి. దాని తర్వాత మళ్ళీ కుజమహర్దశ వచ్చింది. కుజుడు కూడా ఈ లగ్నానికి పాపియే కాబట్టి ఆయనకి అంతగా యోగించలేదని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనకి రాహు మహర్దశ అనేది స్టార్ట్ అయింది ఎవరికి? రాహుల్ గాంధీకి. ఎప్పుడు? 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 1 నుంచి రాహు మహర్దశ స్టార్ట్ అయింది. అయితే రాహు మహర్దశ ఇప్పుడు రాహులో అంతర్దశ రాహు, ప్రత్యంతర్దశ రాహు అన్నట్టు.
సో రాహు 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 అంటే రాహు ఎక్కడున్నాడు? ఈయన భాగ్యంలో ఉన్నాడు, ఇవ్వాలి, లక్ ఇవ్వాలి. కాకపోతే రాహు విల్ బి యాక్టింగ్ లైక్ శని, బికాజ్ కుంభంలో ఉన్నాడు కాబట్టి శనిలా యాక్ట్ చేస్తాడు. సో శని నీచంలో ఉన్నాడు, ఓకే, బాగానే ఉంటుంది. కానీ నార్మల్గా రాహు 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 అనేది అంత యోగించదు. రాహు 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 కానీ శని శని శనిలో కానీ అంత యోగించదు. కాబట్టి ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్స్లో రిజల్ట్స్ అంతగా బాగా రాకపోవచ్చు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. సో ఇంతకుముందు 19లో 52 సీట్స్ వచ్చాయి ఏఎన్సీకి. సో ఇప్పుడు అంతగా రాకపోవచ్చు, మోస్ట్లీ 30 to 40 వస్తాయేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఒకటేమో యోగం, రాజయోగం లాంటివి ఏమి లేవు. అందులో ఇప్పుడు ఆయనకు దశ అంతర్దశ కూడా అంతగా బాగలేదు కాబట్టి రిజల్ట్స్ కూడా అంతగా బాగా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో ఈ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ పార్టీ ఐఎన్సీకి లోక్సభ ఎంపీస్ 30 to 40 మెంబర్స్ మాత్రమే గెలవచ్చు. వాట్ ఈస్ ది పరిశీలన బట్టి మనకు అర్థమవుతుంది. ఎనీవే మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.